డిఎస్సీపై నిజమైన ఆధారాలుంటే ఆరోపణలు కాకుండా నిరూపించండి అంటూ వైసీపీ నేతలకు తెలుగుదేశం నాయకులు సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఇవాళ సవాల్ చేసిన టీడీపీ నేతలు సుమారు 2 గంటల పాటు ప్రెస్ క్లబ్ ఆవరణంలోనే వైసీపీ నాయకుల కోసం వేచి చూశారు. ఎన్నికల ముందు మీకోసం పాదయాత్రలో కష్టపడి చదివిన విద్యార్థులకు డిఎస్సీ నియామకాలు చేపడతామని లోకేష్ అన్న మాటలను ఈ వేదికగా గుర్తు చేశారు. నిందారోపణలు చేయటం ముఖ్యం కాదు, నిజ నిర్ధారణలుగా నిరూపించడమే ముఖ్యమన్నారు. 2025-26 సంవత్సరానికి అర్హతలను బట్టి డిఎస్సీ నియామకాలు చేపట్టాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా అలాగే చేశామని మరోసారి స్పష్టం చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ప్రతినిధులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. 2025-2026 డిఎస్సీ నియామకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం అయితే లేపుతోంది. ఒకవైపు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ డిఎస్సీ నియామకంలో అనేక అవకతవకలు జరిగాయనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీ యొక్క ఆరోపణలు నిజమా వాస్తవమా కాదా అనేటువంటిది పూర్తిగా కూడా తేటతెల్లం చేసిన తర్వాత మాట్లాడండి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కూడా ఒక సవాల్ని అయితే విసరడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. అంటే ఏ విధంగా వాళ్ళ యొక్క సవాల్ని ప్రతి సవాల్ తీసుకుంటారో వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, 2025-26 డిఎస్సీ నియామకానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం అయితే లేపుతుంది. ఒకవైపు వైసీపీ వాళ్ళు దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పారు, మీరైతే అవకతవకలు జరిగిన వాటిని నిరూపించాలని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు గుడ్డ కాల్చి మొగానే వేస్తాం తుడుచుకోండి అనేది కాదు. మా ఎమ్మెల్సీలు క్లియర్గా చెప్పారు, అధికారులు చెప్పారు. మా ఎమ్మెల్సీలు మీకు సవాలు కూడా ఇస్తారు. ఏమన్నా ఆధారాలుంటే తీసుకురండి, మీరు ఆధారాలు నిరూపించితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం, మేము ఏమైనా చేసేదానికి సిద్ధమని చెప్పారు. ఈరోజు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఈ వైసీపీకి ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ ఉద్యోగం అన్నా ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు 16,000 పైగా ఉద్యోగాలు ఇస్తే దాన్ని చూసి తట్టుకోలేక నువ్వు అనవసరమైన ఆరోపణలు చేస్తావు. ఈరోజు దొంగల పడిన 6 నెలలు కుక్కల మరిగినట్లు ఈరోజు 1 సంవత్సరం అయిపోయింది డిఎస్సీ పూర్తి చేసి, ఉద్యోగాలు అన్ని నియామకాలు పూర్తి చేసి ఈరోజు ఆరోపణలు చేస్తున్నావు. నీకు నిజంగా ఆ రోజు ఏమన్నా అన్యాయం జరిగింటే ఆ రోజు ఎందుకు ఆరోపణలు చేయలేదు? నువ్వు కోట్లాది రూపాయలు పెట్టి దాదాపు 200 పైచులుగా కేసులు వేసావు కదా డిఎస్సీ నడపకూడదని చెప్పి. ఈరోజు నిజంగా నీ చిత్తశుద్ధిగా నీ దగ్గర ఆధారాలుంటే ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన 16,000 మంది బిడ్డలు టీచర్లుగా కూర్చుంటే వాళ్ళ గొంతు కోయాలని చెప్పి వాళ్ళ కష్టపడి చదివితే వాళ్ళ చదివిన చదువును కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నావు. రాబోయే రోజుల్లో ఈ 16,000 మంది 16 లక్షల మంది అవుతారు, 16 లక్షల మంది కోట్ల మంది అవుతారు. నీకు ఈ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రాబోయే అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి డిఎస్సీని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి కూడా మీరు పెద్ద ఎత్తున కూడా దాన్ని తిరస్కరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు వాళ్ళు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, సాక్షి క్యాలెండర్ తప్పితే ఏ క్యాలెండర్ ఇచ్చింది లేదు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చిత్తశుద్ధిగా చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తారు, ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తాండారు. నిరుద్యోగులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ మాయల పకీరు చెప్పే మాయల మాటలు నమ్మద్దండి. మీరు ఈ మాయల పకీరు చెప్పే మాయల మాటలు నమ్మద్దండి. రాబో రోజుల్లో మళ్ళీ డిఎస్సీ వస్తుంది, ప్రిపేర్ కండి. అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో మొన్న మా చర్చా వేదికలో చెప్పారు, నీకు రాజకీయ సమాధి కడతామని చెప్పి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. రాబో రోజుల్లో అదే చేసి చూపిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సార్, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, ఇప్పటి వరకు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచులకు కూడా డిఎస్సీకి సంబంధించి నియామకాలు జరిగాయి. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేటువంటిది వైసీపీ దుమ్మెత్తు పోస్తున్నటువంటిది. దీన్ని ఏ విధంగా చూస్తానంటారు? ఏ విధంగా చూస్తున్నామంటే దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన చర్య కింద చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఒక్క ఉద్యోగం ఇవ్వాల నీ బతుక్కి, 5 సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేయలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇంకా ఎవరైతే నిరుద్యోగులు పాపం అప్పులు చేసి కోచింగ్లు తీసుకొని వాళ్ళు
దిశానిర్దేశం లేకుండా ఏమైపోతుందో జీవితం బాధపడుతుంటే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ సంతకం చేయటం, తర్వాత నారా లోకేష్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పటం. ఎన్ని కేసులు వేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్రల బన్ని 240 పైసలు కేసులు వేశారు. ఈ ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని. వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ 148 రోజుల్లో ఈ ప్రాసెస్ని పూర్తి చేయడం జరిగింది. చేసి 16 గ్రీవెన్సెస్ 38,000 మంది గ్రీవెన్సెస్ వస్తే ప్రాబ్లమ్స్ వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్ చేసి ఈ 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అవి తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ సంవత్సరం కంప్లీట్ అవబోతుంది. ప్రభుత్వ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంత మంచి పేరు వస్తుంది, దీన్ని ఏదో రకంగా చెడగొట్టాలని చెప్పనేసి ఒక దుర్మార్గమైన ఆలోచన తెరదీసి ఈ 16,000 మంది కుటుంబాల మీద ఒక మాయని మచ్చలాంటి ఆరోపణలు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఉసురు అనేది వాళ్ళకి తగులుద్దని కూడా తెలియజేస్తారు. వారం క్రితం మీరు చూస్తే మీరు కావచ్చు, శాప్ చైర్మన్ రవినాయుడు గారు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కడప నుంచి కూడా వచ్చి ఒక మీటింగ్ అయితే చేశారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళ నోటి ద్వారానే మీడియా వాళ్ళందరూ కూడా వినడం జరిగింది. మా స్వతహాగా మా కష్టం మీద అయితే ఇది సాధించుకున్నాము, మా నోట్లో దుమ్ము కొట్టద్దు అని అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడాలి? దాన్ని అంటే నేను చెప్పేది అదే, కొంచెం అన్నా సరే మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి. రాజకీయాల్లో ఆరోపణలు చేసి ఏమి చేయొచ్చు. మీరు ఆరోపణలు చేస్తున్నారు, మేము అధికారులతో సమాధానం చెప్పిస్తున్నాం, అట్లాగే మేము సమాధానం చెప్తున్నాం. ఈరోజు ఛాలెంజ్ విరిసి తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గరికి మేము కంప్లీట్ ఆధారాలతో మీరు ఏ అయితే పాయింట్అవుట్ చేశారో వాటన్నిటి ఆధారాలతో వచ్చాం, సవాలు విసిరాం. రండి ప్రెస్ క్లబ్ దగ్గరికి, మీడియా ముందే చర్చించి మీ ఆరోపణలన్నింటినీ తప్పు అని ప్రూవ్ చేస్తామని చెప్పని కూడా మేము చెప్పాం. ఎవరో రాలా, ఆల్మోస్ట్ 2 hours అవుతుంది రాకుండా. నువ్వు అవాస్తవాలు మాట్లాడుతూ ఎక్కడ వాస్తవాలు ప్రూవ్ చేస్తామంటే రానటువంటి దొంగల్లాగా పారిపోయిన మీరు వాళ్ళ గురించి విమర్శిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం కోలేదు. జనాలు తరిమి కొడతారని కూడా తెలియజేస్తారు. అంటే తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద మనం చూసుకున్నట్టయితే దాదాపు 2 hours కూడా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ విద్యార్థి విభాగాలు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఏం జరుగుతోంది ఏంటి, డిఎస్సికి సంబంధించి ఒక పూర్తి నివేదిక అయితే మా దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. వైసీపీ ఏ విధంగా ఆరోపిస్తుంది, మీ యొక్క ఆరోపణల్ని తిప్పికొట్టడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. 16,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు నేలపాలు చేయకండి, వారి జీవితాల్లో కూడా మన్ను కొట్టొద్దు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చెప్పేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే మొత్తం మీద ఈ యొక్క 2005, 2006కు సంబంధించినటువంటి డిఎస్సి నియామకంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయనేటువంటిది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. దానికి పూర్తిగా కూడా తిప్పికొట్టే ప్రయత్నం ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూనే ఉన్నారు. మొత్తం మీద జరిగినటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో అన్ని రకాలుగా కూడా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు ఉంచి అండగా ఉంటామని చెప్తూ ఉన్నారు. సార్, ఇప్పటి వరకు 2005, 2006కు సంబంధించినటువంటి నియామకాల్లో పూర్తిగా కూడా వాళ్ళ చదువుకు అనుగుణంగానే వాళ్ళ యొక్క జాబులు సంపాదించారనేటువంటిది మీరు క్లారిటీగా కూడా చెప్పారు. ఇప్పటికీ సవాల్ చేశారు. అంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నిజమైనటువంటివి ఏవైతే ఆధారాలు తీసుకురామని చెప్తూ ఉన్నారు. సార్, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? మసిగుడ్డు ఉంది, బురద 4 ట్యాంకులుగా రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నారు. కొట్టండి తుడుచుకోండి, కొట్టండి తుడుచుకోండి. మేము 2 రోజుల ముందు మా ఎమ్మెల్సీలు స్పష్టంగా సవాల్ ఇసిరారు. నేను కూడా చెప్పాను, ఒకవేళ వీళ్ళకి వినపడదేమో అనేసి తిరుపతి ప్రెస్ క్లబ్లో కూడా నేను చెప్పాను 11 గంటలకు వస్తామని. వచ్చాం, 1:30 గంటల నుంచి ఉన్నాం, ఎవరు రాలా. ఆరోపణలు మటుకు చేస్తూనే ఉంటారు. అమ్మేనారు అంటారు, దొంగ సర్టిఫికేట్లు అంటారు, ఫేక్ సర్టిఫికేట్లు అంటారు, సర్టిఫికేట్లు లేవంటారు, యువకులు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు, ఎంపీలు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. లాస్ట్కి వాడు సరిగా అప్లై చేయకపోయినా మీరు ఉద్యోగం ఇచ్చింది అంటారు. ఇది వాళ్ళ మాటలు. ప్రజలు విఘ్నులు, నిరుద్యోగులు విఘ్నులు, అందరికీ అర్థమవుతోంది. ప్రజలకు అర్థమైపోయింది, టీచర్స్కి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఈ డిఎస్సితో మళ్ళీ మొదలైంది. సార్, రాబోయే కాలంలో మరిన్ని డిఎస్సి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం అంటారా? ఖచ్చితంగా. మీరు చూస్తాం కదా, మొన్న ఆయనే చెప్పాడు, పాత కేసులు వేసినట్టు కాదు కొత్తగా వేయండి అన్నారు. అంటే అర్థమైంది, ఆ డిఎస్సిని అడ్డుకునేదానికి ఆయన కేసులు వేసిన ఆయనే చెప్పాడు కదా. అంటే డిఎస్సిని అడ్డుకున్న ఆయన ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గం ఏమైనా ఉందా? ఇంత నీచం ఏమైనా ఉందా? అసలు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన మనస్తత్వం. ఖచ్చితంగా ఈరోజు నిరుద్యోగులందరూ బాధపడుతున్నారు, టీచర్స్ బాధపడుతున్నారు, అవమానపరుస్తున్నారు. వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు?
ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా పూర్తిగా అన్ని అర్హతలతో వారి యొక్క ఉద్యోగాలను అయితే వాళ్ళు సాధించుకున్నారు. 2 ఏళ్లలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి మొట్టమొదటిగా కూడా చంద్రబాబు నాయుడు డిఎస్సి మీదే సంతకం చేశారు. ఎవరైతే 16,400 పైచిలకైతే ఉద్యోగాలు అర్హతను పొందారో వాళ్ళందరి జీవితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుకుంటున్నారు అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా తేటతెల్లం చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఉద్యోగాలకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పూర్తిగా కూడా మద్దతునిస్తుంది. మీ వెనకాల నిలబడుతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో జేజీరామ్, మెట్రో టీవీ, తిరుపతి.